అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి ఆవాల సాగు మెలకువలు, ప్రోట్రే పద్ధతిలో నారు పెంపకం ప్రయోజనాలు, కోడి పిల్లలకు వేడిమి కల్పించే బ్రూడింగ్ విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నాణ్యమైన దిగుబడికి ప్రథమ సోపానం ఆరోగ్యకరమైన నారు. మనం నాటే మొక్కలు ప్రధాన పొలంలో త్వరగా కుదురుకొని చక్కగా ఎదగాలంటే నారు నాణ్యంగా దృఢంగా ఉండాలి. సాధారణంగా రైతులు కూరగాయ పంటల నారును చదును మళ్లలో పెంచి ప్రధాన పొలంలో నాటుతుంటారు. ఈ విధానంలో నారును పెంచినప్పుడు నునులేత నారు వాతావరణ వడుదొడుకులకు లోనవడం, అధిక వర్షాలు కురిసినప్పుడు నారుకుళ్ళు వంటి తెగుళ్ల బారిన పడి రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఈ మధ్య కాలంలో ప్రోట్రేలలో షేడ్ నెట్ల క్రింద నారు పెంచుకునే అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంలో ఆరోగ్యకరమైన నారును పొందే అవకాశం ఉంటుంది. నాటిన వెంటనే నారు కుదురుకోవడంతో పాటు నారు మొక్కల ట్రేలు రవాణాకు సైతం అనుకూలంగా ఉంటాయి. మరి ప్రో ట్రేలలో నారు పెంపకం ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అధ్యాపకులు డాక్టర్ క్రాంతి కుమార్. సాధారణంగా ప్రోట్రేల్లో మనకి 98 సెల్ కలిగినటువంటివి, 54 సెల్ కలిగినటువంటివి ఉంటాయండి. మన ప్రోట్రేల్లో మొక్కలు మనం పెంచుకున్నట్లయితే ముఖ్యంగా ఏమవుతుందంటే మనకి ప్రోట్రేల్లో సెల్ దేనికి సెపరేట్గా ఉండడం వల్ల విత్తనం అనేది ఆదా జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రోట్రేల్లో మనం కోకోపీట్ను వాడతాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వేరు అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. బాగా డెవలప్ అయ్యి ఇది ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు మొక్క అనేది ఈజీగా సస్టైన్ అవ్వడానికి బాగుంటుందన్నమాట. సో అంతేకాకుండా ఈ ప్రోట్రేల్లో ముఖ్యంగా మనం అంటే 2 రకాల ప్రోట్రేల్ అని చెప్పుకున్నాం కనుక 98 సెల్లో అయితే చిన్న ఆకులు ఉన్నటువంటి అన్ని రకాలటువంటి కూరగాయలు కానీ పూల కానీ మనం పెంచుకోవచ్చు. అదే పెద్ద ఆకులు కలిగినటువంటి క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇటువంటి వాటిని 54 సెల్ కలిగినటువంటి ప్రోట్రేల్లో మనం పెంచుకోవడం జరుగుతుంది అనమాట. ఈ ప్రోట్రేల్లో ముఖ్యంగా మనం ఫిల్లింగ్ చేసే మెటీరియల్ ఏంటంటే కోకోపీట్కి మనము వెర్మి కంపోస్ట్ కూడా కలుపుకోవాలి. సాధారణంగా ఏంటంటే వెర్మి కంపోస్ట్ని కలుపుకునేటప్పుడు వెర్మి కంపోస్ట్కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇసుకను కలుపుకొని దాన్ని ఒక భాగంగా చేసుకొని దానికి మనం కోకోపీట్ని కలుపుకుంటాం అనమాట. సాధారణంగా రైతులు కోకోపీట్ని ఎన్నుకునేటప్పుడు తప్పనిసరిగా అది గార్డెన్ కోకోపీట్, నర్సరీ కోకోపీట్ అయ్యేలాగా ఉండాలండి. ఎందుకంటే అందులో మనకి పీహెచ్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. పీహెచ్ అనేది న్యూట్రల్గా ఉండడం వల్ల మనకి మొక్కలు అనేది ఈజీగా మంచిగా గ్రో అవుతూ ఉంటాయి అనమాట. అంటే రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలు కానీ ప్రైవేట్ విత్తనాలు కానీ కూడా సీడ్ ట్రీట్మెంట్ చేయనట్లయితే కంపల్సరీగా సీడ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ సీడ్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఇమిడాక్లోప్రిడ్ కీటకనాశిని వాడతారు. సో దీన్ని 5 ml ఇమిడాక్లోప్రిడ్ని కేజీ విత్తనానికి పట్టించుకోవాలి. అదే శిలీంద్రనాశనలకు వచ్చేసరికి క్యాప్టమార్ థైరాన్ని 3 గ్రాములని కేజీ విత్తనానికి ఉపయోగిస్తారు. వీటితో పాటుగా 5 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కూడా మనం కేజీ విత్తనానికి వాడుకోవచ్చు. ప్రోట్రేల్లో ఈ మనం తయారు చేసుకున్నటువంటి కోకోపీట్ వెర్మి కంపోస్ట్ మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవాలండి. సాధారణంగా ఏంటంటే ఒక ప్రోట్రేకి సుమారు 98 సెల్స్ కలిగిన ప్రోట్రేకి కేజీ నుండి కేజీ పావు మనకి ఈ కోకోపీట్ మరియు వెర్మి కంపోస్ట్ మిశ్రమం అనేది మనకి సరిపోతుందన్నమాట. సీడ్ ట్రీట్మెంట్ చేసిన విత్తనాన్నే మనం
ప్రోట్రేల్లో నారు పెంపకానికి వాడుకోవాలి. వీటిని దొంతుర్లుగా ఒక 10 దొంతుర్లుగా అలాగా అమర్చుకొని అలాగా వరుసలుగా అమర్చుకోవాలండి. అమర్చిన తర్వాత వీటిపైన మనం బ్లాక్ పాలిథిన్ షీట్‌ని గానీ, ఏదైనా టార్పాలిన్ గానీ కప్పి ఉంచాలి. ఇలా కప్పి ఉంచినట్లయితే ఏమవుతుందంటే ఆ వేడికి ఆ విత్తనం అనేది జెర్మినేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందనమాట. 4 నుంచి వారం రోజుల్లోపు జెర్మినేషన్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈ ప్రోట్రేస్‌ని పాలీ హౌస్‌ల్లోకి గానీ, షేడ్ నెట్‌ల్లో గానీ మనం మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత సాధారణంగా మనకి వీటికి పోషణ అనేది అవసరం ఉంటుంది. మనం మొలక విత్తిన 12 రోజుకొకసారి, 21వ రోజున ఒకసారి మనం 3 19లను లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి సాధారణంగా ఈ నర్సరీల్లో మనకి ఈ డాంపింగ్ ఆఫ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్‌ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది మనకి అవసరం అనిపిస్తే 10 రోజుల వ్యవధిలో ఇంకోసారి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఉంటుంది కనుక వీటిని కూడా కంట్రోల్ చేయడానికి మనం లీటర్ నీటికి 2 ఎంఎల్ ఫిప్రోనిల్ కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా రైతులు ఏమైనా ఆకులు తినే పురుగుల్ని గానీ, లేదా ఆకు మీద మచ్చలను గానీ గమనించినట్లయితే డైమిథోయేట్ మందును 2 ఎంఎల్‌ను దాంతో పాటుగా మ్యాంకోజబ్‌ను 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ విధంగా తయారైనటువంటి నారును 25 నుంచి 30 రోజుల వయస్సు కలిగినటువంటి నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. 30 రోజులు పైబడినటువంటి నారును సాధారణంగా ప్రిఫర్ చేయకపోవడం ఉత్తమం. ఈ విధంగా మనం ఈ ప్రోట్రేల్లో నారు పెంచుకునే అలవాటు చేసుకున్నట్లయితే మనకి మంచి నారు ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కోకోపీట్ వల్ల మనకి వేరు వ్యవస్థ అనేది గుండ్రటి బాల్లాగా వేరు వ్యవస్థ అనేది బాగా సెటిల్ అవుతుంది కనుక దాన్ని మనం ప్రధాన పొలంలో మొక్క ఈజీగా సస్టైన్ అవుతుంది. చలి వాతావరణంలో సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట ఆవాలు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా అలాగే వానాకాలం స్వల్పకాలిక పంటల తర్వాత ఆవ పంటను సాగు చేసుకోవచ్చు. 100 నుంచి 120 రోజుల కాల పరిమితి కలిగి తక్కువ ఖర్చుతో పంట చేతికంది వస్తుంది. సాగులో సమస్యలు కూడా పెద్దగా లేకపోవడం, పొలం గట్లపై సాగు చేసుకునే వీలు వంటి సానుకూలతలతో రైతులు ఆవ సాగుకు మొగ్గుతున్నారు. అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు ఆవాలను విత్తుకోవడానికి అనువైన సమయం. యాజమాన్యంలో సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టడం వల్ల మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ యాసంగి ఆవాల సాగుకు అనువైన రకాలు, పాటించాల్సిన యాజమాన్యం గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె శ్రీధర్. మన భారతదేశంలో సాగు చేస్తున్న నూనె గింజ పంటల్లో ఆవాలు అనేది కూడా ఒక ముఖ్యమైన పంటగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇది 3వ అతి ప్రధానమైన నూనె గింజల పంట. అలాగే విత్తే సమయం విషయానికి వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా ఓన్లీ యాసంగి కాలంలోనే ఆవాల సాగు అనేది చేపడుతూ ఉంటారు. ఈ అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు కూడా మనము ఈ ఆవాల పంటను విత్తుకున్నట్లయితే మనకు దిగుబడులు అనేవి తగ్గకుండా మనకు పొందవచ్చు. ఈ ఆవాల సాగులో మనకు అనుకూలమైన నేలలు గనక మనం చూసినట్లయితే ఈ ఆవాలను ముఖ్యంగా కొంచెం నల్లరేగడి నేలల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ తేలిక నేలల్లో కూడా మనము ఒండు నేలల్లో కూడా మనము ఈ ఆవాల సాగును చేపట్టుకోవచ్చు. మనకు రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు పూసా మెహక్ మరియు వరుణ ఇటువంటి సూటి రకాలని కూడా మనం సాగు చేసుకోవచ్చు. అలాగే హైబ్రిడ్ వంగడాల విషయానికి వచ్చినట్లయితే NRCHB 101 అనే హైబ్రిడ్ వంగడం కూడా ఉంది. అలాగే RH 749 అనేది, తర్వాత గిరిరాజ్ అనే ఒక సంకర రకం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇవైతే దాదాపుగా 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తనం మోతాదు కనుక మనం గమనించినట్లయితే విత్తనం చిన్నగా ఉంటుంది కాబట్టి కేవలం 2 నుంచి 2.5 కిలోల విత్తనము మనము ఒక ఎకరానికి వాడితే సరిపోతుంటుంది. అలాగే విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే మనకు కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ తోటి కానీ 3 గ్రాముల మ్యాకోజిప్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తెగుళ్ళు రాకుండా ఉంటుంది. అలాగే మనకు విత్తే పద్ధతి కనుక చూసినట్లయితే మనము కాలువలు బోధల పద్ధతిలో మనం విత్తుకోవాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా మనము 45 సెంటీమీటర్ల దూరంలో సాలుకి వేసుకోవాల్సి ఉంటుంది.
మొక్కకి మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకుంటే బాగుంటుంది. అలాగే మనము కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే విత్తిన 48 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపునాశినిని 1 లీటర్ మందు 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మొలవకుండా కలుపుని మనం చూసుకోవచ్చు. అలాగే 30 రోజులకి మరియు 60 రోజులకు ఒకసారి అంతర కృషి చేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్య అనేది తక్కువగా ఉంటుంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 1 ఎకరానికి సరిపోయే 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వేయాల్సి ఉంటుంది. దీని కొరకు మనము విత్తేటప్పుడే 25 కిలోల యూరియాను మరియు 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విత్తిన ఒక 30 నుంచి 40 రోజుల లోపు ఇంకొక 25 కిలోల యూరియాను మనము వేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ఈ ఆవల పంటకు తక్కువ నీటి వినియోగమై ఉంటుంది. తేలిక నెలల్లో అయితే 4 నుంచి 5 తడులు మరియు బరువైన నెలలు అయితే 3 నుంచి 4 తడులు అయితే సరిపోతాయి. ముఖ్యంగా కీలక దశలు ఏంటంటే మనకు విత్తేటప్పుడు తేమ ఉండాలి ఒకటి, మరియు కొమ్మలు ఏర్పడే దశ మరియు కాయ అభివృద్ధి చెందే దశ, ఇవన్నీ కూడా మనకు ఆవాలలో నీటికి కీలక దశలు. అలాగే మనకు ఈ ఆవాల పంటలో పేనుబంక అనేది కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. దీని నివారణకు మనకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెల్ల తుప్పు తెగులు కూడా మనకు ఆశించే అవకాశం ఉంటుంది. సో తెల్ల తుప్పు తెగులు కనుక మనకు ఆశించకుండా ఉండాలంటే మెటలాక్సిల్ అనే ఒక శిలీంద్రనాశినితోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకసారి మనకు ఆశిస్తే మాత్రం మనం ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే తగ్గుతూ ఉంటుంది. అలాగే మనకు కోత విషయానికి వచ్చినట్లయితే మనకు 75 నుంచి 80% కాయలు మనకు పసుపు రంగుకి మారిన తర్వాత మనము కోత చేపట్టవలసి ఉంటుంది. ముందుగా మనము కాయల్ని కోసి పొలంలో ఆరబెట్టిన తర్వాత ట్రాక్టర్ సహాయంతో కానీ లేదా కట్టెల సహాయంతో కానీ కొట్టేసి మనము నూర్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఆవాల పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దాదాపుగా మనకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడి అనేది సాధించవచ్చు. వాణిజ్య స్థాయిలో కోళ్ల పెంపకం చేపట్టేటప్పుడు సాధారణంగా 1 రోజు వయస్సు కోడి పిల్లలను తెచ్చుకుంటారు. ఈ పిల్లలను ఫారాల్లో పెంచడానికి ముందుగా కొన్ని రోజుల పాటు బ్రూడింగ్ కల్పిస్తారు. కోడి పిల్లలకు వేడిమి కల్పించి జాగ్రత్తగా పెంచడాన్ని బ్రూడింగ్ అంటారు. కోడి పిల్లల శరీరానికి ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఉండదు కాబట్టి కొన్ని రోజుల పాటు బ్రూడింగ్ అవసరం ఉంటుంది. లేనట్లయితే పిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. బయట తిరిగి పెరిగే నాటుకోళ్లలో అయితే సహజ పద్ధతిలో తమ పిల్లలను రెక్కల క్రింద చేర్చుకుని వెచ్చదనం కల్పిస్తాయి. కానీ ఫారాల్లో పెంచే కోడి పిల్లలకు కృత్రిమ పద్ధతిలో బల్బులు పెట్టి వెచ్చదనం కల్పించాల్సి ఉంటుంది. బ్రూడింగ్ విధానంలో జాగ్రత్తలేమిటి? ఎన్ని విధానాల్లో చేపట్టవచ్చు? మనం అందించే ఉష్ణోగ్రత పిల్లలకు సరిపోతుందో లేదో ఎలా తెలుసుకోవడం? అన్ని వివరాలు తెలియజేస్తున్నారు రాజన్ నగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత. కోడి పిల్లలు వాటి తొలి దశలో ఉష్ణాన్ని నియంత్రించుకునే శక్తి ఉండదు కాబట్టి మనం వాటికి కృత్రిమంగా ఉష్ణాన్ని ఇవ్వాల్సి వస్తుంది. దీన్నే మనం బ్రూడింగ్ అని అంటామన్నమాట. బ్రూడింగ్ వివిధ పద్ధతుల ద్వారా చేస్తారు. దీనిలో ముఖ్యమైనది హోవర్ పద్ధతి. జిఐ రేకుని గొడుగు ఆకారంలో మార్చి ఇన్ఫ్రారెడ్ బల్బులను కానీ మరియు ఎల్పిజి గ్యాస్ బ్రూడర్స్ని కూడా వాడుతూ ఉంటారు. ఎక్కడైతే మనకి విద్యుత్ సరఫరా సదుపాయం సరిగ్గా ఉండదో, ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్స్ ఉంటాయో అక్కడ ఫ్యూయల్ హీటర్స్ని వాడుతూ ఉంటారు. దీంట్ లోపల వరి పొట్టు కానివ్వండి, రంప పొట్టు లేకపోతే బొగ్గును ఉపయోగించి ఉష్ణాన్ని అందించవచ్చు. బ్రూడర్తో పాటుగా మనకి బ్రూడర్ గార్డ్ అవసరం ఉంటుంది. ఇది జిఐ రేకుతో కానీ లేకపోతే అట్టలతో కానీ ఒక వృత్తాకారంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చిక్ గార్డ్ అనేది 1 నుంచి 1.5 ఫీట్ ఎత్తులో ఉండాలి. మరియు వీటి వ్యాసము 6 అడుగులు ఉన్నట్టయితే 250 కోడి పిల్లల్ని వాటిలో మనము పెంచవచ్చు. ఈ కోడి పిల్లల్లో బ్రూడింగ్ అనేది కాలానికి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. చలికాలంలో కానీ వర్షాకాలంలో మనము 3 నుంచి 4 వారాల వరకు ఈ బ్రూడింగ్ అనేది అవసరం ఉంటుంది.
ఎండాకాలం లోపల మనకి బయట ఉష్ణోగ్రత అనేది షెడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బ్రూడింగ్ అవసరం ఉండదు. దీన్నే మనము కోల్డ్ బ్రూడింగ్ అని అంటాము. మొదటి వారము మనకు ఉష్ణోగ్రత 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ అవసరం ఉంటుంది. దాని తర్వాత ప్రతి వారము మనము 5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత తగ్గించుకుంటూ నార్మల్ రూమ్ టెంపరేచర్ వరకు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనము థర్మామీటర్స్ బ్రూడర్ దగ్గర ఉంచాల్సి ఉంటుంది. దీనివల్ల మనకి ఉష్ణోగ్రత సరిగ్గా ఉందా లేదా అని తెలుస్తుంది. రైతులు బ్రూడింగ్లో ఎక్కువ ఉష్ణోగ్రతకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఉష్ణోగ్రతతో పాటు గాలి ప్రసరణ అనేది సరిగ్గా ఉండాలి. గాలి ప్రసరణ సరిగ్గా లేనప్పుడు అమోనియా వాయువు అనేది ఎక్కువ అవుతుంది. ఇది కోడి పిల్లల పైన దుష్ప్రభావం చూపిస్తుంది. అమోనియా వాయువు అనేది 10 ppm కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ శాతం కూడా మించకూడదు. ఈ ఉష్ణాన్ని మనము బ్రూడర్స్తో ఇచ్చినప్పుడు, అంటే ఈ ఉష్ణోగ్రత సోర్స్తో ఇచ్చినప్పుడు జనరల్గా మనము కర్టెన్స్ క్లోజ్ చేస్తూ ఉంటాము. దీనివల్ల ఈ గాలి ప్రసరణ అనేది అడ్డుకొని లోపల ఈ విషవాయువులు అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి గాలి ప్రసరణ కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. దీనితో పాటు గాలిలో ఆర్ద్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనము దీనికోసము థర్మోహైగ్రోమీటర్స్ని అరేంజ్ చేస్తూ ఉంటాము. ఈ ఉష్ణోగ్రత తేడాలను మనము బర్డ్ బిహేవియర్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే కోళ్ళు బ్రూడర్ కింద మనం పెట్టినప్పుడు దానికి దూరంగా వెళ్తే ఆ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ బ్రూడర్ కింద గుమ్మి కూడితే టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక కార్నర్కి కనుక కోడి పిల్లలన్నీ వెళ్తే గాలి అనేది ఎక్కువ వీస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. బ్రూడర్ కింద సమానంగా విస్తరించి ఉన్నప్పుడు బ్రూడింగ్ అనేది సక్రమంగా జరిగినట్టు మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ బ్రూడర్ కింద మనము ఫీడర్స్ని కానీ వాటర్స్ని కానీ కరెక్ట్గా దాని కింద పెట్టకూడదు. కొంచెం డిస్టెన్స్లో పెట్టాలి. ఒక ఫీడరు, ఒక వాటరు, ఒక ఫీడరు, ఒక వాటరు మన కార్ట్వీల్ షేప్ లాగా అరేంజ్ చేయాలి. వీటిలో మొదటి వారము కోడి పిల్లలు వచ్చినప్పుడు లిటర్ పైన పేపర్లు పరచాల్సి ఉంటుంది. దీనివల్ల కోళ్ళు లిటర్ అనేవి తీసుకోకుండా ఉంటాయి. నల్లకొట్టిన మక్కలని పేపర్ మీద వేసినప్పుడు అవి తినడం అలవాటు చేసుకుంటాయి. మనం బ్రూడర్లో వేసేటప్పుడు కోడి పిల్లలకి వాటిని కొంచెం నీళ్ళల్లో బీక్ని తడపడం వల్ల నీళ్లు తీసుకోవడం అలవాటు అవుతుంది. అప్పుడే వచ్చిన కోడి పిల్లల్ని చాలాసేపు బాక్సెస్లో ఉంచకూడదు. వాటిని వెంటనే మనము బ్రూడర్ లోపలికి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కోడి పిల్లలు రాకముందే ఒక 6 గంటల ముందు ఈ బల్బ్స్ని ఆన్ చేసి పెట్టడం వల్ల ఉష్ణోగ్రత అనేది అవి వచ్చే టైంకి సరిగ్గా ఆ టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయి. బ్రూడర్ కింద ఎక్కువ వేడి అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ బ్రూడర్లో ఉన్న బల్బ్స్ని తీయడం వలన, లేకపోతే ఆ బ్రూడర్ హైట్ని పెంచడం వలన టెంపరేచర్ని తగ్గించవచ్చు. ఒకవేళ టెంపరేచర్ తగ్గినట్టు అయితే బ్రూడర్ లోపల బల్బుల్ని అమర్చడం వలన ఆ టెంపరేచర్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. జనరల్గా ఒక చిక్కుకి 1 వాట్ చొప్పున బల్బ్స్ని ఉపయోగిస్తే మనకు సరైన వేడి అనేది అందుతుంది. కోడి పిల్లల యొక్క పాదాలని మనము టచ్ చేసినప్పుడు అవి వెచ్చగా ఉండాలి. సో దీంతో మనకి బ్రూడింగ్ అనేది ప్రాపర్గా ఉన్నట్టు తెలుస్తుంది. బ్రూడింగ్ ప్రక్రియలో మనం బ్రూడింగ్ సక్రమంగా చేస్తేనే ఈ బ్రాయిలర్ కోళ్ళల్లో మనము మొదటి వారంలో నిర్దేశించిన బరువుని చేరుకోగలుగుతాము. జనరల్గా మనకి చిక్ బరువు ఫస్ట్ వీక్ అయ్యే వరకు 4 రెట్లు పెరగాల్సింది ఉంటుంది. 7 రోజుల తర్వాత మనకి ఆ బరువు రాలేదంటే మనం బ్రూడింగ్ సరిగ్గా చేయలేదని అర్థం. సో మనం బ్రూడింగ్ ప్రాపర్గా చేసామా చేయలేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒకటి బ్రూడర్ కింద కోళ్ళ ప్రవర్తన, కోళ్ళు అనేవి సమానంగా విస్తరించి ఉండాలి. రెండవది కోడి యొక్క పాదాలని చెక్ చేసినప్పుడు అవి వెచ్చగా ఉండాలి. తర్వాత కోడి సరిగ్గా దానా తీసుకుంటుందా లేదా అనేది వీటిని క్రాప్ అసెస్మెంట్ అంటారు. సో ఈ క్రాప్ని మీరు చెక్ చేసినప్పుడు ఇది గుండ్రగా ఉండి మృదువుగా ఉండాలి. సో దీని అర్థం అవి దానా సరిగ్గా తీసుకుంటున్నాయని అర్థము. ఒకవేళ ఇది డ్రైగా ఉండింది అని అంటే అది దానా సరిగ్గా తీసుకోవట్లేదని అర్థము. సో ఓన్లీ నీళ్లు నిండినట్టు ఉంటే ఓన్లీ నీరు మట్టుకే తీసుకుంటుంది, దానా తీసుకోవట్లేదని అర్థము. దీనితో పాటు కోడి పిల్లలు వచ్చినప్పుడు గ్లూకోజ్, ఒత్తిడి నివారించడానికి వైటమిన్స్ని నీటి ద్వారా ఇవ్వడం వలన ఉపయోగంగా ఉంటుంది. తొలి దశలో ఈ డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, తర్వాత వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనము బ్రూడింగ్ కనుక సక్రమంగా నిర్వహించకపోతే ఇవి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.
సో మనము బ్రాయిలర్ కోళ్ళల్లో చూసినట్లయితే ఇవి 35 రోజులకే మార్కెటింగ్ ఏజ్కి వస్తాయి. ఆల్మోస్ట్ ఇవి 2 కేజీల వరకు బరువు తూగుతాయి. బ్రూడింగ్ సరిగ్గా చేయకపోతే ఈ ఫస్ట్ వీక్ బాడీ వెయిట్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ వీక్ బాడీ వెయిట్ సరిగ్గా రాకపోతే మనకి ఫైనల్ బాడీ వెయిట్ అనేది కూడా సరిగ్గా ఉండదు. ఒకవేళ మొదటి వారం బాడీ వెయిట్ అనేది వాటి శరీర బరువు 4 నుంచి 5 రెట్లు పెరిగింది అని అంటే బ్రూడింగ్ అనేది సక్రమంగా జరిగినట్టు మనం అనుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గత 2 రోజుల క్రితం కురిసిన అధిక వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లోని అరటి, మొక్కజొన్న, పత్తి పంటలు నేలకొరిగాయి. ప్రధానంగా అరటి పంటలకు అధిక నష్టం వాటిల్లింది. సుమారు 400 ఎకరాలకు పైగా అరటి తోటలు నేలవాలిపోయాయి. నెల రోజులు దాటితే గెలలు చేతికొస్తాయనుకున్న తరుణంలో ఇంతటి నష్టం సాగుదారులను కలవరానికి గురిచేస్తోంది. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని కనీస దిగుబడి కూడా తీసుకునే పరిస్థితి లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక 10 ఎకరాల వరకు అరటి సాగు చేస్తున్నాను. నిన్న ఈదురుగాలికి సుమారుగా మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిపి ఒక 400 నుంచి 500 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. ఈ ఎకరానికి వచ్చి 80,000 నుంచి ₹1,00,000 వరకు మేము పెట్టుబడి పెట్టాము. మరొక నెల రోజుల్లో మాకు చేతికి అందవలసిన టైంలో తుఫాన్లా వచ్చి కొట్టుకెళ్ళిపోయింది. అంతా ఒక గంటలో వ్యవధిలో ఇది జరిగిపోయింది. నిన్న ఈదురుగాలికి 400 నుండి 500 ఎకరాలు పంట నష్టం జరిగింది. నేను ఒక 4-5 ఎకరాలు సాగు చేస్తున్నాను. ప్రభుత్వం ఏదైనా మాకు పారితోషికం ఇప్పిస్తారని మేము కోరుతున్నాం. నిన్న గాలి వానలో అరటి తోటల అంతా కూడా దంచం అయిపోయినాయి. 14 ఎకరాల ల్యాండ్ అది, ఎకరానికి ₹150,000 అయినాయి. అది అంతా కూడా మొత్తం నేల కరిచేసి మొత్తం పడిపోయినాయి. మేము 10 ఎకరాలు అరటి తోట సాగు చేశాను. అలాగే ఊర్లోనూ కూడా మనిషి 10-15 ఎకరాలు సాగు చేస్తున్నారు. మాకు నిన్నటి గాలికి ఈ అరటి తోటలో కుమిలిపోయింది. గాలికి ప్రభుత్వం ఏదో దీన్ని మాకు సహకరించాలని కోరుచున్నాం. మేము అరటి తోట వేసాము. నెల రోజుల్లో రావాల్సిన తోట పాడైపోయింది. ఎంతో పెట్టుబడులు అయ్యాయి. అది గవర్నమెంట్ ఏదో చేస్తారనేసి మేము కోరుతాను. 6 ఎకరాల తోట వేసాము. దానికి ఎకరానికి ₹60,000 పెట్టుబడి అయ్యింది. పంట పాడైపోయింది. అధిక వర్షం, ఈదురుగాలులతో పంట నష్టం జరిగిన ప్రాంతాలను కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సందర్శించారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు తగిన పరిహారం అందేలా అధికారులతో చర్చిస్తున్నామంటూ వివరించారు. నిన్న వచ్చినటువంటి ఏదైతే తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి. అగ్రికల్చర్, హార్టికల్చర్ వాళ్ళకి అందరికీ మేము తెలియజేశాం. లిస్ట్ అవుట్ చేసి మొత్తం ఎవరెవరైతే రైతులు ఉన్నారో, ఏ రైతులు నష్టపోయారో ఆ డేటా మొత్తం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఆరుగాల కష్టం ఒక్క గాలివానకు కొట్టుకుపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలంటూ కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.